కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయాల్లో ఎంతో సీనియర్ నేత అయిన కోట్ల ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏ పదవి లేకపోయినా పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారైనా నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమవుతూ సాగేవారు. కానీ 2024 ఎన్నికల తర్వాత మౌనం పాటిస్తున్నారు. ఒకప్పుడు కర్నూలు జిల్లాను శాసించిన కోట్ల కుటుంబం ఇప్పుడు కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితమైంది. అసలు కర్నూలు పార్లమెంట్ అంటేనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆయన ఏపీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర మంత్రిగా, ఇంకా అనేక కీలక పదవులు చేపట్టిన దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. ఆయన రాజకీయ వారసుడు. 1950ల నుంచి కోట్ల కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిది 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత ఆయన ప్లేస్ లో విజయభాస్కర్ రెడ్డిని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాని అయిన పివి నరసింహారావు స్వయంగా సీఎంగా ఎంపిక చేసి మరీ పంపించారు. అలా కేంద్ర మంత్రిగా ఉన్న కోట్ల ఏపీకి సీఎం అయితే ఆయన ఖాళీ చేసిన కర్నూలు ఎంపీ సీటుకు 1991లో బై ఎలక్షన్ వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో పలుమార్లు ఎంపీగా కర్నూలు నుంచి గెలిచారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పతనంతో ఆయన టీడీపీని ఎంచుకున్నారు. నిజానికి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి, టీడీపీలో ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి రాజకీయంగా వైరం ఉంది. అయినా సరే మరో దారి లేక ఆయన టీడీపీ వైపు వచ్చారన్న మాటే గాని ఆయనకు ఏది అనుకున్నట్టుగా జరగడం లేదని అంటున్నారు. ఇప్పటికీ కోట్ల ఫ్యామిలీకి కర్నూలు జిల్లాలో మంచి పేరుంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా నీరసం తెప్పించాయని అంటున్నారు. 2019లో కోట్లకు టీడీపీ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలవడంతో 2024లో మాత్రం నాగరాజు అనే కొత్త నాయకుడికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది టీడీపీ. నిజానికి ఎంపీ టికెట్ ని కోట్ల 2024లో అడిగారు. ఈసారి పోటీ చేసి గెలిస్తే మళ్లీ కేంద్ర మంత్రి కావచ్చన్నదే ఆయన ఆశ. పైగా ఆయన ఎప్పుడూ పార్లమెంటుకే వెళ్లాలని కోరికగా ఉండేది. కానీ ఆయన చేత తొలిసారి డోన్ నుంచి పోటీ చేయించింది టీడీపీ హైకమాండ్. అలా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన కోట్ల తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. డోన్ నియోజకవర్గం నుంచి కూటమి హవాలో ఎమ్మెల్యేగా గెలుపొందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించినా అది జరగలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చాలా రోజుల తర్వాత శాసనసభకు పోటీ చేశారు. నిజానికి ఆయన కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉన్నా గానీ చంద్రబాబు డోన్ టికెట్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన శాసనసభకు పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన ఎన్నికల వేళ నేరుగా కూడా ప్రజలతో ఇదే చెప్పారు. తాను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉందని, అయితే అనివార్య కారణాలతో పోటీ చేయలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నిజానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ వైపు చూడలేదు. ఢిల్లీ వైపే ఆయన చూపుండేది. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఆ గౌరవం వేరు అని ఆయన భావిస్తారు. కుటుంబానికి ఉన్న ప్రతిష్టతో పాటు గౌరవం కూడా నిలబడుతుందని ఆయన అనుకుంటారు. ఇక కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలను మంత్రులుగా ఎంపిక చేసుకోవడంతో కోట్ల సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవిస్తే కేఈ కుటుంబానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 కుటుంబాలకు రాజకీయ వైరం ఈనాటిది కాదు. అందుకే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు పక్కన పెట్టారన్న వాదనలు కూడా నిజముంది. అయితే తాను ఎమ్మెల్యేగానే మిగిలిపోవడంతో చేసేదేమీ లేక ఆయన సైలెంట్ అయిపోయారని, పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదని చెబుతున్నారు. డోన్లో అప్పుడప్పుడు పర్యటిస్తూ తాను ఎమ్మెల్యే అనే కంటే మాజీ ఎంపీగానే ఆయన చలామణి అవుతూ తిరుగుతున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇటు కోట్లకు మంత్రి పదవి రాకపోవడంతో నీరసం పడిన ఆయన వర్గం కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఒకనాడు మొత్తం జిల్లాను శాసించిన పెద్దాయన కుటుంబం ఇప్పుడు ఇలా అయిందేంటి అని అనుచరులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి 7 పదుల వయసులో ఉన్న ఆయనకు వర్తమాన రాజకీయం ఏమీ పాలుపోవడం లేదట. కాంగ్రెస్ లో తనతో పాటు సతీమణిని ఎమ్మెల్యేగా చేసుకుని కుమారుడి రాజకీయ వారసత్వం కోసం కూడా ప్లాన్ చేసుకున్నారు. తాను కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోవడంతో పాటు పెద్దగా ప్రయారిటీ కూడా లేకపోవడంతో తాను పార్టీ మారి తప్పు చేశానా అన్న ఆలోచనలో పడిపోయారంటారు. ఈ దెబ్బతో కోట్ల రాజకీయం ఏమవుతుందో అని ఆయన వర్గం కూడా ఆలోచిస్తోందట.
మొత్తం మీద కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం ఏం చేయలేని పరిస్థితుల్లో మౌనంగానే ఉంటూ ఈ 4 ఏళ్లు గడిస్తే చాలని అనుకుంటున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.